అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలంలో సీతయ్యపేట గ్రామంలో 3 గంటలకు ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు కోరుబల్లి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఏలుసూరి ఘాటీలు ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఆర్పీఎస్ జెండాని ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఎంఈఎఫ్ ఉపాధ్యక్షులు కొత్తల ఈశ్వరరావు, మాదిగ ఉద్యోగ శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి మోర్తా శ్రీనివాసరావు, ఎంఎస్పీ చీడికాడ మండలం నాయకులు సిహెచ్ వెంకట్రావు, జిల్లా నాయకులందరినీ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఘనంగా శాలువాతో సత్కరించారు. అలాంటి యువకులకి యువకుల్ని ఇక్కడ కంకణం కట్టి కరడు కట్టి తీవ్రవాదంలా ఉండకపోతే మళ్ళీ ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంటారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఆ పరిస్థితి రాకుండా చదువుపై దృష్టి పెట్టి అందరూ సమీకరించుకొని అవగాహన కల్పించుకోవాలని యువత సందేశిస్తూ యువతరం శిరమెత్తితే నవతరం గలమెత్తితే లోకమే మారిపోదా, చీకటే మాసిపోదా, లోకమే మారిపోదా, చీకటే మాసిపోదా. యువతరం శిరమెత్తితే నవతరం గలమెత్తితే లోకమే మారిపోదా, చీకటే మాసిపోదా. అలవారిని పిడికిటిలో నడుపుతున్న సిరి సంపద దోపిడి బందిల దొడ్లే దోచేయి పట్టాల్లో కొత్త వెలుగు రాదా, సరి కొత్త బ్రతుకు రాదా. మన తల్లిదండ్రులు ఏం చేయాలో పిల్లలు పంపించాలో మనకి ఉద్యోగాలు వస్తాయి. తర్వాత కూడా మంచి మంచి చదువుకోవాలి అనుకో, అప్పుడు ఏంటవుద్ది, మనం డెవలప్ అవుతాం. మన పిల్లలకు ఆటోమేటిక్గా సెటిల్ అయితే మనం సెటిల్ ఉన్నట్టు కదా. అలాగే మనం ఏంటంటే ఒకరికొకరు చెప్పుకొని మోటివేషన్ బాగా చదవాలి. చదివినప్పుడు మనం ఎడ్యుకేషన్కి బాగా చదివినప్పుడు అనుకో, ఆర్థికంగా రాజకీయంగా మనకు చదువు ఉంటే మనం ఇప్పుడు ఒక ఊళ్ళో మనకు డబ్బులతో పోటీ పడలేదు, మనకు పడలేదు. కానీ అదే చదువులో పోటీ పడవచ్చు. అదే సేమ్ మనకి అడిగిన ఉద్యోగం వచ్చినట్టు అదే సీట్ మనం కూర్చొని. కానీ అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్. మన పిల్లల్ని ఏ కష్టం కూడా చదివించాలి. వేరొకరు ఆ చదువుకున్నప్పుడు సమాజానికి గవర్నమెంట్